బీజేపీపై విమర్శలు చేస్తే రాష్ట్రానికి మేలు జరగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్ర అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు తెచ్చామో పుస్తక రూపంలో బీజేపీ ప్రచురించిందని చెప్పారు. విమర్శిస్తే రేవంత్పై వ్యతిరేకత పోదన్నారు పాయల్ శంకర్. ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో, టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా? రాజకీయాలలో మిగతా మనకేమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధిలో మీరు సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు అడగగానే ఈరోజు దేశ ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మీ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాలలో ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మీతో మాట్లాడిండు. దీని బట్టే మీరు అర్థం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం మీతో ఎంత ఈ రాష్ట్రానికి ఎంత గొప్పగా సాయం చేయడానికి ముందుకొస్తున్నదో. మిగతా విషయాల మీద చర్చ జరగాల. అన్ని రకాలుగా పూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రం కొరకు గడిచిన 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం